వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. జన్మ రాశ్యాధిపతి షష్టమాధిపతి అయిన కుజుడు ఏకాదశంలో, తృతీయ చతుర్థులపైన శని పంచమంలో, అష్టమంలో గురువు. అయితే ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమంలో వీరికి బలంగా ఉన్నారు. ఆరోగ్యరీత్యా కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు. వ్యాపారపరంగా చక్కగా మంచి బెనిఫిట్స్ ఉంటుంది. అదేవిధంగా నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. భాగస్వామి వ్యాపారాలు వీళ్ళు చక్కగా రాణించగలుగుతారు. కోర్టు వ్యవహారాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు రాణించగలుగుతారు. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా వీళ్ళు చక్కగా రాణించగలుగుతారు. భూ సంబంధించింది, కోర్టు వ్యవహారం, ఆరోగ్యం అన్ని విధాలుగా వీరికి ఈ వారం కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. సంతానాభివృద్ధి చక్కగా ఉంటుంది. సంతానానికి ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ప్రయత్నాలు ప్రారంభించండి. అదేవిధంగా ఎడ్యుకేషన్ పరంగా వీరు చాలా బాగుంటుంది. పై చదువులు వెళ్ళాలనుకునే వారికి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. చతుర్థంలో రాహు ఉన్నారు. విదేశీయానం చేయడానికి మంచి అనుకూలమైన సమయం కూడా చెప్పవచ్చు. అదేవిధంగా విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. పిఆర్, H1B, గ్రీన్ కార్డు సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి సానుకూలపడే విధంగా గోచరిస్తుంది. వివాహాది శుభకార్య విషయాలు చక్కగా ఉన్నాయి. మంచి సంబంధం కుదురుతుంది. వచ్చిన సంబంధం జాతక విశ్లేషణ చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఎందుకంటే జాతకాలు బాగా కలిసాయి, 30 పాయింట్లు వచ్చాయి అని అనుకుంటారు. కానీ ఇక్కడ జాతక పరిశీలనతో పాటు ఇండివిజువల్గా వారి జాతకాలు చూసుకుని కెరియర్ పరంగా, మ్యారేజ్ పరంగా, సంతాన పరంగా ఎలా ఉన్నది అది ఇండివిజువల్గా మనం చూడాలి. ఒక పాయింట్లు ఒకటే సరిపోదు. మిగతా అన్ని రంగాల్లోనూ అన్ని విషయాలను చూసుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. ప్రస్తుత కాలమాన ప్రకారం అన్నీ బాగున్నా కూడా భార్యాభర్తల మధ్య విభేదాలు రావడం, విడిపోవడం ఇవి చూస్తున్నాం. అందరికీ కాదండి, కొంతమంది మటుకే ఇటువంటి మనం చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాల్లో కాస్త జాగ్రత్త వహించడం చెప్పదగినది. మునుపటి కాలంలో మన జాతకాలు ఏమి చూసేవారు కాదు. చక్కగా వివాహాలు చేసేవారు, అందరూ బాగుండేవారు. అప్పట్లో ఇంత కమ్యూనికేషన్ లేదు, సోషల్ మీడియా లేదు, సర్కిల్ కూడా అంత లేదు. ఏదున్నా అప్పుడు టీవీలు, రేడియోలు తప్ప మిగతా ఏముండేవి కాదు. అందరూ పని మీద ఛాస్ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు సోషల్ మీడియాకి అంకితం అవడం, ఈ సోషల్ మీడియా ప్రభావం అందరి మీద ఎక్కువగా చూపడం వల్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం కూడా నెలకొంటుంది. కాబట్టి ఏది ఏమైనా సరే జాతకం 50% ఉంటే 50% మనమే డిపెండ్ అయి ఉంటుంది. అన్నిటికీ జాతకమే పరిష్కరించదు. మన కర్మకి మనమే బాధ్యులంటగా మనం కూడా బాధ్యత వహించి మనం చక్కగా ఉండాలి, నలుగురిలో హుందాగా ఉండాలి, కెరియర్ పరంగా, వివాహపరంగా అన్నీ మనకి చూసుకోగలము, చూడాలి అన్న బాధ్యత కూడా మనకు ఉండాలి. అందరూ జాతకం బాగాలేదు, ఇంకా జీవితం బాగుండదని చెప్పి చెప్తుంటారు. జాతకం బాగోలేకపోతే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వాళ్ళు ఎగ్జామ్ రాయడం అయితే మాటరు కదా. అదే ఎగ్జామ్ రాసామనుకోండి, దాంట్లో ఆవగించేంత అదృష్టం ఉంటే ఉద్యోగం వచ్చేస్తుంది. అది జాతకం కాదు కదా. జాతకం సగమే ఉంటుంది. మనకు ఏది చూసినా సరే కొద్దివరకే జాతక పరిశీలన చూసుకోవాలి తప్పితే కానీ 100కి 100% జాతకం ఇలాగే ఉంటుంది, మన జీవితం ఇలాగే ఉంటుందని చెప్పేసి కొంతమంది దాని మీద డిపెండెన్సీ వెళ్ళిపోయి జీవితాలు కూడా ఇబ్బంది పడే విధంగా కూడా ఉన్నాయి. ఇది అందరికీ కాదు, కొంతమందికి చూస్తున్నాం కాబట్టి నేను చెప్తున్నాను. కాబట్టి సాధ్యమైనంత వరకు మన కష్టం అనేది కష్టపడాలి, ఫలితాలు ఆశించాలి. కష్టపడకుండా ఏది రాదు. కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టం తగిన ప్రతిఫలం కంపల్సరీ లభిస్తుంది. భాగ్యంలో శుక్రుడు అంత అనుకూలంగా లేదు, అయినా సరే మీ ప్రయత్నం లోపలంగా మీరు చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కగా ఉంది. వ్యాపారపరంగా బాగుంటుంది. విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు చక్కగా ఉంది. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి విదేశీ ప్రయత్నాలు చక్కగా ప్రారంభించవచ్చు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరేవల కుంకుమతోటి అమ్మవారిని పూజించండి. అదేవిధంగా నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ 9 రోజులు గణపతి స్వామివారికి గకారక అష్టోత్తరంతో గణపతికి గరికతో పూజించండి. ఈ గరికతోటి గణపతి గకారక అష్టోత్తరం పూజించడం వల్ల ఎన్నో రెట్లు మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అన్నిటికీ మూలం గణపతి. ఏ పని ప్రారంభించినా గణపతిని తలుచుకుని ప్రారంభిస్తాం. కాబట్టి ఆయన అనుగ్రహం మన అందరికీ ఉండాలి కాబట్టి, ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఈ నవరాత్రుల్లో ఆ స్వామివారిని చక్కగా పూజించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ
శనివారం నాడున వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.